ఒక చిన్న పల్లెటూరులో పచ్చని పొలాలు, మట్టి ఇల్లు, పక్షుల కిలకిల రావాలతో నిండిన ఆ ఊరిలో ఒక చిన్న ప్రపంచముండేది. ఆ ప్రపంచం పేరు రవి. అతని అమ్మ. రవికి అమ్మే అన్ని. అమ్మకి రవే ప్రాణం. పగలు వాళ్ళిద్దరూ కలిసి వంట చేసేవారు, నవ్వుకుంటూ ఆడుకునేవారు, సాయంత్రం చదువుకునేవారు. రాత్రి వెన్నెలలో ఆరుబయట పడుకొని అమ్మ చందమామ కథలు చెప్పేది. ఆ కథలు వింటూ అమ్మ ఒడిలోనే రవి నిద్రపోయేవాడు. జీవితమంతా ఇలా నవ్వులే అనుకున్నాడు రవి. కాని ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే వాళ్ల ఇంటి ముందు జనాలు గుమిగూడి ఉండటం చూశాడు. గుండె ఒక్కసారిగా దడదడలాడింది. అంతలోనే ఒక అంబ్యులెన్స్ సైరన్. అమ్మను తీసుకెళ్తున్నారు. అమ్మా అని పిలిచేలోపే ఆమె స్ట్రెచ్చర్ మీద. హాస్పిటల్. తెల్లని గోడలు, మెషీన్ శబ్దాలు. అమ్మ మంచం మీద బలహీనంగా. రవి పక్కనే నిలబడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. డాక్టరొచ్చి మెల్లగా అన్నాడు, పెద్దవాళ్లెవరైనా ఉన్నారా? ట్రీట్మెంట్కి డబ్బు అవసరం. రవి కళ్లల్లో నీళ్లు. నాకెవ్వరూ లేరు డాక్టర్. ఎంత డబ్బైనా చెప్తే తెస్తాను అన్నాడు. ఆ మాటలో చిన్నపిల్లాడి భయం, కాని పెద్ద మనిషి బాధ్యత. హాస్పిటల్ బయటికి వచ్చాడు. ఒంటరిగా, నిరాశగా, ఏం చెయ్యాలో తెలియక. కాని రవికి తెలియకుండా ఆ ఊరు మాత్రం మౌనంగా ఉండలేదు. ఆమె మనందరికీ సహాయం చేసింది. ఇప్పుడు మనవంతు అన్నారు గ్రామస్థులు. ఒక్కొక్కరూ తమ చేతిలో ఉన్నదంతా ఇచ్చారు. కొంత డబ్బు, కొంత ప్రేమ, కొంత మనసు. అన్నీ కలిపి